ఒక తల్లి చిలుక తన ముగ్గురు పిల్లలతో కూర్చొని కథలు చెప్తూ ఉండగా ఒక చిన్న చిలుక అమ్మా మన నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది. తల్లి బాధపడుతూ నిజం చెప్తుంది. మీరు పుట్టినప్పుడు మీ నాన్న ఆనందంతో ఎక్కువ మద్యం తాగి ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాలేదు అని. అది విని పిల్లలందరూ ఏడుస్తారు. కానీ ఒక చిన్న చిలుక తన కన్నీళ్లు తుడిచేసుకొని నేను వెళ్ళి నాన్నను వెతికి తీసుకొస్తాను అని బయలుదేరుతుంది. ఆ చిన్న చిలుక తన తండ్రిని వెతకడానికి ఒక చిన్న పడవను తయారు చేసుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడే దానికి ఒక చిన్న బాతుపిల్ల పరిచయం అవుతుంది. ఆ బాతుపిల్ల కూడా చాలా ఏళ్ల క్రితం తన తల్లిని కోల్పోయింది. దాంతో ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఒకే పడవలో కలిసి తమ తల్లిదండ్రులను వెతకడానికి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. కొంత దూరం వెళ్ళాక వాతావరణం దారుణంగా మారిపోతుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మి పెద్ద ఎత్తున అలలు వచ్చి ఆ చిన్న పడవను ముంచేస్తాయి. ఇద్దరు నీళ్ళలోకి దూకుతారు. కానీ పెద్ద సమస్య ఏంటంటే ఆ చిన్న చిలుకకి ఈత రాదు. అది నీటిలో కొట్టుమిట్టాడుతూ మునిగిపోతూ ఉంటుంది. వెనకాలే కంగారుగా వెతుక్కుంటూ వచ్చిన తల్లి చిలుక అక్కడికి చేరుకునే లోపే ఆ బాతుపిల్ల వెంటనే వేగంగా ఈదుకుంటూ వెళ్లి తన స్నేహితుడైన చిన్న చిలుకను సురక్షితంగా బయటికి లాగుతుంది. సమయానికి ప్రాణాలు కాపాడిన ఆ బాతుపిల్లకు తన కొడుకుని కాపాడుకున్న తల్లి చిలుకకి ఎంతో ఉపశమనం కలుగుతుంది. తల్లి చిలుక తన కొడుకుని గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది.